హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. జాబ్ సెర్చ్ చేసే వాళ్ళ కోసం అయితే ఈరోజు ఒక మంచి అప్డేట్తో వచ్చాను. సో అదేంటంటే టెక్ మహీంద్రా కంపెనీలో మెగా వాకిన్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే జాబ్ ప్రాసెస్ అయితే సర్వీస్ డెస్క్ టెక్నికల్ సపోర్ట్ అని ఉంది. సో అది ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అన్నమాట. టైమ్ అండ్ డేట్స్ చూసినట్లయితే 20 జూలై టు 29 జూలై వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ టైం వచ్చేసి 10:30 AM టు 12 PM వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే జాబ్ హైలైట్స్లో 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా ఎలిజిబుల్. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ప్యాకేజ్ విషయానికి వస్తే 3.5 to 5 lakhs అని పర్ యానం అని మెన్షన్ చేశారు. సో ఫ్రెషర్స్కి అప్రాక్స్ 29K వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఎవరు మిస్ చేసుకోకండి ఇంత మంచి ఆపర్చునిటీని. అండ్ స్కిల్స్ విషయానికి వస్తే కంపల్సరీ మీకు ఇంగ్లీష్ మాట్లాడడం అయితే కంపల్సరీ రావాలి, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని. ఎలా మాట్లాడుతున్నారు అనేది కంపల్సరీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో స్కిల్స్ అయితే ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ. అండ్ ఇంకా ఇక్కడ డిస్క్రిప్షన్ చూసినట్లయితే ఇందాక చెప్పాను కదా, వాయిస్ ప్రాసెస్ సర్వీస్ ప్రాసెస్ డెస్క్ అని. సో ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ అండ్ సీనియర్ టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ అని ఉంది కదండి. సో టెక్నికల్ సపోర్ట్ అంటే ఫ్రెషర్స్కి, సీనియర్ టెక్నికల్ సపోర్ట్ అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో వీఆర్ లుకింగ్ ఫర్ ఎంథియాస్టిక్ క్యాండిడేట్స్ టు జాయిన్ టెక్నికల్ సపోర్ట్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని ఉంది. సో ఏంటంటే మీరు ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకి కావాలి. ఇక్కడ ఇంకా డీటెయిల్స్లోకి వస్తే ట్రబుల్ షూటింగ్ అండ్ రిజాల్వింగ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ రెస్పాండ్ కస్టమర్ క్వైరీస్ వయా కాల్స్ అండ్ ఈమెయిల్స్ అని ఇచ్చారు. సో అదేంటంటే మీకు మినిమం అయితే తెలిసి ఉండాలి కాల్స్కి మెయిల్స్కి ఎలా రిప్లై ఇవ్వాలి అని చెప్పి. సో బేసిక్ సిస్టమ్ యూజ్ చేయడం రావాలి. అండ్ కొంచెం ఈ ప్రాసెస్కి ఏమేమి కావాలో అనేది ఒక ఐడియా అయితే ఉండాలి. సో వాళ్ళు మెయిన్గా మీకు బేసిక్ అయితే తెలిసి ఉండాలి, సిస్టమ్ నాలెడ్జ్ అయితే కొంచెమైనా ఉండాలి. సో అదొకటైతే చూసుకోండి, ఎందుకంటే వన్స్ జాబ్ వచ్చాక వాళ్ళే మీకు ఆటోమేటిక్గా ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్ అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇక్కడ రిక్వైర్మెంట్స్ కిందకు వచ్చేసరికి ఫ్రెషర్స్ అండ్ నో పర్సూయింగ్ అని ఇచ్చారు. సో ఫ్రెషర్స్ బట్ వాళ్ళు చదువుకుంటూ జాబ్ చేయడం అంటే కుదరదు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళైతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో 0 to 5 years ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నికల్ సపోర్ట్ ఇదంతా ముందుగానే చెప్పుకుంది. సో విల్లింగ్ టు రొటేషనల్ షిఫ్ట్స్, ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్ ఆర్ డే షిఫ్ట్స్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పర్మనెంట్లీ, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ హైబ్రిడ్ మోడ్ అయితే లేదు. వర్క్ లొకేషన్ వచ్చేసి బహదూర్పల్లి అని మెన్షన్ చేశారు, హైదరాబాద్ బహదూర్పల్లి. ఇమీడియట్ జాయినర్స్ అయితే వాళ్ళకి కావాలి. సో నోటీస్ పీరియడ్ ఉన్న వాళ్ళు కానీ అట్లా కాకుండా మీరు సెలెక్ట్ అయిన వెంటనే జాయిన్ అయ్యేలాగా చూసుకోండి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్కి వచ్చేసరికి ట్రైనింగ్ అండ్ కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీ అని ఇచ్చారు. సో ఇందులో మంచి కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాకిన్ డైలీస్ క్యాండిడేట్స్ షుడ్ క్యారీ దేర్ రెజ్యూమ్ అండ్ ఆధార్ కార్డ్. మీరు కంపల్సరీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రము రెజ్యూమ్ అండ్ ఆధార్ కార్డు కంపల్సరీ క్యారీ చేయాలి. సో అవి అయితే మ్యాండేటరీ, మర్చిపోకండి. అండ్ రెజ్యూమ్ పైన కంపల్సరీ అక్కడ అంకిత్ అనే నేమ్ ఉంది కదా, రెజ్యూమ్ పైన ఆ నేమ్ని అయితే రాసి తీసుకెళ్ళండి, ఎందుకంటే అది రిఫరల్ కింద యూజ్ అవుతుంది మీకు. సో ఇదే అండి డీటెయిల్స్ అన్నీ. అండ్ అప్లై చేయడం ఏంటంటే అక్కడ వ్యూ ఆఫ్ లొకేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, వెంటనే మీకు లైవ్ లొకేషన్ అనేది ఆన్ అవుతుంది. లేదనంటే అంకితని కాంటాక్ట్ నెంబర్ ఉంది కదండి, సో దాని మీద క్లిక్ చేసినా కూడా మీరు డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. జాబ్ కోసం చూసే వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో వెంటనే అప్లై చేసుకోండి, లేదంటే వాకిన్ డ్రైవ్ వెళ్ళండి. వీడియో యూస్ఫుల్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఈ వీడియో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది.